మోందా తుఫాన్ మహబూబాబాద్ జిల్లాను ముంచెత్తింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలసంద్రాన్ని తలపిస్తున్నాయి. భారీ ఈదురుగాలులతో తీరని నష్టం జరిగింది. చెట్లు, కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ విరిగిపడ్డాయి. రహదారులన్నీ జల దిగ్బంధం కావడంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్లోకి వరద భారీగా చేరింది. వర్షపు నీళ్లు వెళ్లే కోర్లకుంట కబ్జాకు గురి కావడంతో రైల్వే ట్రాక్పై వర్షపు నీరు భారీగా నిలిచింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, మోందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మహబూబాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో మహబూబాబాద్ లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలు వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు సంబంధించి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాము. ఇక తీవ్రమైనటువంటి ప్రభావం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాము. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఈ వరదలు కావచ్చు, వర్షాల వల్ల ఎఫెక్ట్ అయినటువంటి క్రమంలో ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలనే విధంగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ సంబంధిత శాఖలన్నింటినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి, టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. 799-507-4803 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ నీటి ప్రవాహాల దగ్గరకు, ఇటు చెరువులే కావచ్చు, వాగులే కావచ్చు, కూటలే కావచ్చు, ఎక్కడికి కూడా ప్రజలు వెళ్ళొద్దన్నటువంటి అప్రమత్తత చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. పశు సంపద, అదేవిధంగా పంట నష్టం, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా క్షేత్రస్థాయిలో అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ చెరువులు, వాగులు మీద ఒక పర్యవేక్షణ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. బ్రిడ్జీలు, లో లెవెల్ వంతెనలు, జలాశయాల దగ్గర ఒక పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ ఇప్పటికే పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఇంజనీరింగ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అందరినీ కూడా ఆదేశించారు. డ్యాంల దగ్గర, లోతట్టు వంతెనల దగ్గర ఎవరు అక్కడికి వెళ్లకుండా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. జిల్లా కలెక్టరేట్ లోనైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. విష జ్వరాల పాలన విష జ్వరాలు ప్రబలకుండా కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ఇవన్నింటినీ కూడా ముందస్తుగా అలర్ట్ చేసి మందులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించినటువంటి పరిస్థితి. ప్రధానంగా మోందా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పంటల మీద తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ కనిపిస్తా ఉంది. పంటలన్నీ కూడా ఇటు మహబూబాబాద్, ఎల్లికుదురు, కేసముద్రం, డోర్నకల్, ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు సంబంధించి అనేక ప్రాంతాల్లో పంటలన్నీ నేల కొరిగి రైతాంగం నష్టపోయినటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. మహబూబాబాద్, నెల్లికుదురు ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడింది. అదే సమయంలో రోడ్డుపై నుంచి వెళ్తున్నటువంటి పేషెంట్లను తీసుకొని వెళ్తున్నటువంటి 2 అంబులెన్సులు కూడా నిలిచిపోయాయి. పూర్తి నొప్పులతో వచ్చినటువంటి ఒక గర్భిణీ స్త్రీని అక్కడి త్వరగా ఆసుపత్రికి తరలించే విధంగా రోడ్డుపై ఉన్నటువంటి చెట్టును గొడ్డలతో నరికివేసి ఆ కొమ్మలన్నింటినీ కూడా తొలగించి అంబులెన్స్ డ్రైవర్లు కృషి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా మోందా తుఫాన్ ప్రభావానికి డోర్నకల్ రైల్వే స్టేషన్ పూర్తిగా జల దిగ్బంధమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము.
గతంలో వర్షపు నీరు వెళ్ళేటువంటి కోర్లకుంట ఈ కోర్లకుంట అనేది ఈ వాటర్ బాడీకి సంబంధించి అంటే ఈ కోర్లకుంట ద్వారానే వరద నీరు అంతా కూడా వెళ్తా ఉంటుంది. దీన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారు. ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్ పై వర్షపు నీరంతా కూడా నిలిచిపోయి రైళ్ల రాకపోకలన్నింటికి కూడా అంతరాయం ఏర్పడింది. ఇటు గోల్కొండ కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్, గుంటూరు ఇంటర్సిటీ, ముఖ్యంగా కృష్ణా ఎక్స్ప్రెస్ కూడా మహబూబాబాద్ లోనే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అటు ఖమ్మం నుంచి వస్తున్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ కావచ్చు, సాయినగర్ సిటీ ఎక్స్ప్రెస్ కావచ్చు, పూర్తిగా రైళ్ల రాకపోకలకైతే అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు గురవి మండలంలో ఉన్నటువంటి గుండ్రాతి మాడుగు చెరువు కూడా పెద్ద చెరువు కూడా వర్షాల కారణంగా అక్కడ గండిపడే అవకాశం ఉంది. ఆ చెరువుకైతే ప్రమాదం పొంచి ఉన్నట్లుగా మనకు అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. ఒకవేళ ఆ చెరువు కనుక తెగితే ఆ నీళ్ళన్నీ రైల్వే స్టేషన్ కి ఇటు గుండ్రాతిమఠ రైల్వే స్టేషన్ కి చేరుకుని ట్రాక్ అంతా కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లా అయితే తీవ్రమైనటువంటి తుఫాన్ ఎఫెక్ట్ గురవుతున్నటువంటి జిల్లాగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇక మహబూబాబాద్ జిల్లా పరిస్థితిలో ఉంటే వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజలు ఎవరు బయటకు వెళ్ళొద్దన్నటువంటి సూచనలు అధికారులు చేస్తా ఉన్నటువంటి సందర్భం కూడా చేపల వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పశువులను మేతకు తీసుకువెళ్ళేటువంటి పశువుల కాపర్లు కూడా బయటకు వెళ్ళొద్దన్నటువంటి సూచనలను అధికారులు అయితే ఇప్పటికీ చేస్తా ఉన్నారు. రైతులు కూడా బయటికి రాకుండా తమ పంటను కాపాడుకునేది. ఇక్కడికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరి కోతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పత్తినంతా కూడా ఇప్పటికే తీసి మార్కెట్లకు తెస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మొక్కజొన్న కూడా అంతా మార్కెట్లకు తగులుతున్నటువంటి సందర్భంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. టార్పాలను కప్పుకునే విధంగా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహించాలని చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. సాయంత్రం వరకు ఇదే విధంగా వర్షాలు కొనసాగితే మాత్రం ఇంకా తీవ్రమైనటువంటి ప్రభావానికి ఉమ్మడి వరంగల్ జిల్లా గురయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అందులో మహబూబాబాద్ జిల్లా మరింత విలవిల్లాడుతున్నటువంటి ప్రమాదం కూడా కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.